భలే భలే నేస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. అందమైన అక్షరాల్ని కథల్లా ఆటల్లా నేర్చుకుందాం. మాయా గ్రామం మీ అందరికీ స్వాగతం. హాయ్, నా పేరు చిట్టి. ఈమె నా స్నేహితురాలు బుజ్జి. చిట్టి, బావున్నావా? బావున్నాను బుజ్జి. నీకొక సంగతి చెప్పనా? రాత్రి నాకొక కల వచ్చింది చిట్టి. ఆ కలలో మా అమ్మ, నేను మాయాగ్రామంలోకి వెళ్ళాము. ఆ గ్రామంలో నువ్వు ఏమి చూశావు బుజ్జి? నేను బోలెడు వింతలు విశేషాలు చూశాను. అమ్మా, చూడు పక్షుల గూడు. అమ్మ పక్షి తన పిల్లలకు ఎలా తినిపిస్తుందో. అవును బుజ్జి. అమ్మ పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించింది కదా. మరి ఆ మాయాగ్రామంలో మీ అమ్మ నీకు ఏం పెట్టింది బుజ్జి? నువ్వే చూడు. బుజ్జి, ఈ అరటిపండు తిను. అలాగే అమ్మా. అలా చూడు బుజ్జి. అది ఆ అక్షరం కదా అమ్మా? అవును బుజ్జి. అమ్మా, అటు చూడు. అన్ని పూలపైన ఆ మెరుస్తుంది. అక్కడ నువ్వు చూసిన అక్షరం ఏమిటి బుజ్జి? నాతో పాటు మీరు చెప్పండి. ఆ అమ్మా. అమ్మా. ఆ అరటి. అరటి. ఈ బొమ్మలను చూడండి స్నేహితులారా. అమ్మ, అరటి. ఈ రెండు పదాలు అమ్మ మరియు అరటి ఆ అనే అక్షరంతో మొదలవుతాయి. నాతో పాటు మీరు చెప్పండి. ఆ తరువాత ఏం జరిగింది బుజ్జి? ఆ తరువాత అమ్మా, ఆ ఇల్లు చూడు, ఎంత అందంగా ఉందో. అవును బుజ్జి. అమ్మా, ఇల్లు ఎలా కట్టారు? ఇటుకలతో కట్టారు బుజ్జి. అమ్మా, చూడు, ఇటుకలపై అక్షరాలు మెరుస్తున్నాయి. ఆ అక్షరం ఈ కదా అమ్మా? అవును బుజ్జి. అక్కడ నువ్వు చూసిన అక్షరం ఏమిటి బుజ్జి? నాతో పాటు మీరు చెప్పండి. ఈ ఇల్లు. ఈ ఇల్లు. ఈ ఇటుక. ఈ ఇటుక. ఈ బొమ్మలను చూడండి స్నేహితులారా. ఇల్లు, ఇటుక. ఈ రెండు పదాలు ఇల్లు మరియు ఇటుక ఈ అనే అక్షరంతో మొదలవుతాయి. మీరు చెప్పండి. ఈ ఇల్లు. ఈ ఇటుక. అమ్మా, కాసేపు మనం తోటలో తిరిగి వద్దాం. అలాగే బుజ్జి. అమ్మా, ఉడతను చూడు. ఉడతా, ఈ జామపండును తీసుకో. ధన్యవాదాలు మిత్రమా. ఉడతా, తిను. నాకు జామపండు ఇచ్చావు కదా, బదులుగానా ఈ చిన్న బహుమతిని తీసుకో బుజ్జి. ఏమిటిది ఉడతా? ఓ, ఇది ఉంగరం కదా. అమ్మా, ఉడత నాకు ఉంగరం ఇచ్చింది. చాలా బాగుంది బుజ్జి. అమ్మా, ఆ అక్షరం ఊ కదా. అవును బుజ్జి. ఈ బొమ్మలను చూడండి స్నేహితులారా. ఊ ఉడత. ఉడత ఊ ఉంగరం. ఉంగరం ఊ అనే అక్షరంతో మొదలవుతాయి. నాతో పాటు మీరు చెప్పండి. ఊ ఉడత. ఊ ఉడత. ఊ ఉంగరం. ఊ ఉంగరం. ఆ తరువాత ఏం జరిగింది బుజ్జి? ఆ తరువాత అమ్మా, అదిగో చూడు, అక్కడ ఒక తాత కూర్చున్నారు. ఆయన ఎవరమ్మా? ఆయన ఋషి. జపం చేస్తున్నారు బుజ్జి. నమస్తే. నమస్తే. శుభం కలుగుగాక. ఈ బొమ్మను చూడండి స్నేహితులారా. రు ఋషి. రు ఋషి. రు అనే అక్షరంతో మొదలవుతుంది. మీరు చెప్పండి. రు ఋషి. రు ఋషి. బుజ్జి, నీ కలలో తరువాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న ఆట ఆడదామా? ఓ, అలాగే. జీ, నేను జూమ్ అంతర్ అంటాను. అలా అన్న వెంటనే ఒక అక్షరం గాలిలో మెరుస్తుంది. ఆ అక్షరం పేరు సరిగా చెబితే అది సరైన బుట్టలో చేరుతుంది, లేకపోతే గాలిలో మాయమైపోతుంది.
సరేనా? అవును సరే. జూ మంతర్. ఆ అక్షరం ఆ. అవును అది ఆ. సరిగ్గా చెప్పావు బుజ్జి. ఇప్పుడు అక్షరం బుట్టలోకి వెళుతుంది చూడు. భలే. జూ మంతర్. ఆ అక్షరం అవును అది ఈ. సరిగ్గా చెప్పావు బుజ్జి. ఇప్పుడు అక్షరం బుట్టలోకి వెళుతుంది చూడు. భలే. జూ మంతర్. ఆ అక్షరం ఊ. అవును అది ఊ. సరిగ్గా చెప్పావు బుజ్జి. ఇప్పుడు అక్షరం బుట్టలోకి వెళుతుంది చూడు. భలే. జూ మంతర్. ఆ అక్షరం రు. అవును అది రు. సరిగ్గా చెప్పావు బుజ్జి. ఇప్పుడు అక్షరం బుట్టలోకి వెళుతుంది చూడు. భలే. భలే. బుట్టలోకి వెళ్ళిన అక్షరాలన్నీ ఒక్కసారి చెప్పు బుజ్జి. ఆ ఈ ఊ రు. మిత్రులారా, ఇప్పటి వరకు నా కలలో జరిగిన వింతలు విశేషాలు చూశారు కదా. తరువాత వీడియోలో మరికొన్ని విశేషాలు చెబుతాను. ఇక ఉంటా మరి. అందరికీ సెలవు. పద బుజ్జి వెళదాం. బాయ్. బాయ్.